లైఫ్లో ఎర్నింగ్ అంటే ఏంటో తెలియని టైంలో ఇల్లు అంటే విల్లా అని, కార్ అంటే ఆడి, బెంజ్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు మాత్రమే కార్లని, ట్రిప్ అంటే ఏదో ఒక కంట్రీకి సినిమాల్లో వెళ్ళినట్టు వెళ్తేనే ట్రిప్ అని అనుకుంటాం. ఇలా ఇమాజినేషన్లో చాలా ఊహించుకుంటాం. కానీ ఏజ్ పెరిగే కొద్దీ లైఫ్లో కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అలాంటి టైంలోనే మనకు మనీ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో అర్థమవుతుంది. ఇలా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఈఎంఐలు, రెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, మొబైల్ రీఛార్జ్లు ఇలా చాలా మొదలవుతాయి లైఫ్లో. అప్పుడు ఇమాజినేషన్ వదిలేసి రియాలిటీకి మూవ్ అవుతాం. రియాలిటీలో ఇల్లు అంటే ఏదో ఒక అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ అనో, లేదంటే 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనో, కార్ అంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. లైఫ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఇన్ ఇమాజినేషన్ అండ్ రియాలిటీ. సో వీలైనంత తొందరగా ఇమాజినేషన్ని వదిలేసి రియాలిటీకి రా. మనీ వాల్యూని అర్థం చేసుకో. మనకుండే థాట్స్ రిచ్గా ఉండొచ్చు, కానీ కోరికలు మాత్రం మనకున్న దాంట్లో ఉండాలి. మంత్ ఎండ్కి మన యూపీఐ అకౌంట్లో 12 పాయింట్ సంథింగ్ లేదా 50 పాయింట్ సంథింగ్ బ్యాలెన్స్ ఉండే మనకెందుకు భయ్యా 3 లక్షలు పెట్టి లోన్ తీసుకొని బండ్లు కొనడం, ఇయర్ ఎండ్ ట్రిప్పులు వెళ్ళడం? జస్ట్ థింక్.